వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే వంగా గీత, ఆదాల ప్రభాకర్ రెడ్డి చేరారు. ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా చేరే అవకాశం ఉంది. మరోవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఇవాళ సాయంత్రం జగన్ సమక్షంలో చేరే అవకాశం ఉంది. జగన్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పదంలో పయనిస్తుంది అనే నమ్మకం ఉందన్నారు వంగా గీత. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న గీత ఇప్పటివరకు సంక్షేమ ఫలాలు అందని వర్గాలకు కూడా భవిష్యత్తులో జగన్ పథకాలు అందిస్తారని చెప్పారు. జగన్ నాయకత్వంలో ప్రజాసేవ చేయటాన్ని అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు గీత. జగన్ గారి నాయకత్వంలో ఈ రోజు నేను పార్టీలో చేరడం జరిగింది. వారు నాకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా మరి జిల్లాలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి అభివృద్ధి ఏది జరగలేదో, యువత ఏ ఉద్యోగాల కోసమైతే ఎదురు చూస్తున్నారో, యువకులందరూ కూడా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరుగుతాయనే సంపూర్ణ విశ్వాసంతో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. అందుకు సైనికుల్లా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో విజయసాయి రెడ్డి గారి సహకారంతో నేను పార్టీలో అఫీషియల్గా చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మనం ఎందుకు చేరలేదనే ఒక భావన నాలో కలిగింది.